This conference will now ఏదైతే be చెప్తారో recorded. అది మీకు వాట్సాప్ లో గానీ యూట్యూబ్ లో గానీ లింక్ కూడా ఇస్తారు. మెటీరియల్ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఈ ఉన్న క్రైసిస్ ని డిఫీట్ చేసుకుంటూ దేనికోసం మనం ఆగకుండా మన అకాడమిక్ ఇయర్ ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పటికే మీ యొక్క వాల్యుబుల్ అకాడమిక్ ఇయర్ ఆగస్టు వరకు కంటిన్యూ అవుతుంది. మామూలుగా అయితే మార్చిలో కంప్లీట్ కావాలి. పర్టికులర్ గా ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు జస్ట్ స్టార్ట్ అయింది వాళ్ళు, మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని మీ కెరియర్ ని జాగ్రత్తగా బిల్డప్ చేసుకోండి. రొటీన్ ఆఫ్లైన్ కాకుండా ఇట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో దట్స్ వై టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ and best of luck to your future and your career and for this academic year. So I congratulate all the members of the Department of Mathematics for conducting effectively the online classes. I request Venkatesh sir will continue further proceedings. Thank you, sir. Good morning, my dear students. Today I'm discussing about linear algebra, first class. Course code, please note down the starting details. Course code MATT52, MATT52. Title of the paper, linear algebra. Unit 1, vector spaces. Vector spaces. మీ అందరికి స్క్రీన్ కనబడుతుందా మేడం? స్క్రీన్ ఓకేనా? ఎవరో బాబు ఒకసారి అందరూ ఆడియోస్ అన్ని చేసి పెట్టండి. డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. క్లాస్ కి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. రైట్. యూనిట్ 1, వెక్టార్ స్పేసెస్. Before we learn the definition of vector spaces, we want to learn two terms, that is internal composition and external composition. Internal composition means capital V be a non-empty set if alpha comma beta belongs to V. That implies alpha circle beta is also belongs to V. Then the binary operation circle is called an internal composition in V. This is the definition of internal composition. I'll give a brief explanation after reading the next definition, external composition. ఇక్కడ circle is the binary operation. ఇక్కడ circle తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఏ బైనరీ ఆపరేషన్ ఇస్తే ఆ బైనరీ ఆపరేషన్ ఇక్కడ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ external composition. Let V and F be two non-empty sets. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ కాంపోజిషన్లో ఒక నాన్ ఎంప్టీ సెట్ మాత్రమే ఉంటుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో టూ నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా, ఏ డాట్ ఏ ఇంటూ ఆల్ఫా ఇది ఆల్సో బిలాంగ్స్ టు వి. దెన్ డాట్ ఉంది కదా, దట్ ఈస్ ద విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ వి ఓవర్ ఎఫ్. నౌ ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే హియర్ ఏ ఈజ్ వన్ సెట్. ఏ అనేది ఒక సెట్, నాన్ ఎంప్టీ సెట్, అండ్ బి ఈజ్ అనదర్ సెట్. ఓకేనా? బి ఈజ్ అనదర్ సెట్. ఇక్కడ చూడండి ఇంటర్నల్ కాంపోజిషన్లో విత్ రెస్పెక్ట్ టు ప్లస్, the algebraic structure A comma plus A is a non-empty set, plus is the internal composition, that is the binary operation, plus, and B is
another non-empty set with respect to dot plus and dot. This is the another algebraic structure. Brackets lo raste, this is algebraic structure. Internal composition ante we can take one element from A, two elements alpha comma beta. We can take any two elements from A. We apply the binary operation plus on these two elements, not vectors. Okay, elements మాత్రమే ఇవి ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు we can take for example ఎన్ని ఎలిమెంట్స్ రెండు తీసుకుంటే 1 కామా 2 తీసుకుంటే దాని మీద బైనరీ ఆపరేషన్ మనం ప్లస్ అప్లై చేస్తే 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే we get another element that is, let us assume that is gamma is also belongs to capital A. ఇట్స్ ఇంటర్నల్ గా జరిగింది చూడండి. ఈ రెండు ఎలిమెంట్స్ ని ఎడిషన్ చేస్తే we get another element that is also belongs to A. Here plus is called the internal composition of the non-empty set capital A. Here plus is called the internal composition on capital A. Similarly, B is another set with respect to plus and dot, two binary operations. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కావాలి అంటే ఫస్ట్ ఏలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఏలో నుంచి ఒక ఎలిమెంట్ దట్ ఈజ్ ఆల్ఫా, అండ్ వీ కెన్ టేక్ అనదర్ ఎలిమెంట్ ఫ్రమ్ బి దట్ ఈజ్ ఏ. We can apply the binary operation dot on these two elements, A into alpha. We get some element alpha. We get some element that is alpha is also belongs to capital A. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఏ అనేది ఇది ఇక్కడ రావాలి. ఒక ఎలిమెంట్ ఏ అనే సెట్ లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొని బి అనే సెట్ లో నుంచి ఇంకొక ఎలిమెంట్ తీసుకొని ఈ రెండు ఎలిమెంట్స్ మీద బైనరీ ఆపరేషన్ కనుక అప్లై చేస్తే we get another element that is also belongs to A అనే సెట్ లో రావాలి. Here dot is the external composition on the set capital A. ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనుకోండి, సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే మన ఇంటర్నల్ గా జరుగుతాయి, ఎక్స్టర్నల్ అంటే బయట జరగాలి. ఓకేనా? నౌ so that is the two definitions, internal composition and external composition. Now the very very important definition, vector space. Let f comma plus comma dot is a field. ఫీల్డ్ అంటే మనకు రింగ్ థియరీలో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉండొచ్చు, బట్ అయినా కూడా ఒక్కసారి నేను ఫీల్డ్ డెఫినేషన్ చెప్తాను. ఫీల్డ్ అవ్వాలి అంటే ఒక సెట్ ఫీల్డ్ అవ్వాలి అంటే దే కెన్ సాటిస్ఫై సమ్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి, టూ బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్నల్ ప్లస్ తీసుకుంటే ఎఫ్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ప్లస్ తో. అలాగే డాట్ తో ఎఫ్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ అవ్వాలి. గ్రూప్ అంటే 4 కండిషన్స్, సెమీ అంటే హాఫ్, అందులో 2 కండిషన్స్. క్లోజరు, అసోసియేట్. ఎఫ్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఎఫ్ కామా డాట్ ఈజ్ ఎ సెమీ గ్రూప్, దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. It is a distributive, that is the third condition. It has a unity element, that is the fourth condition. And the fifth condition, very very important, ఇదేనండి,
ఎనీ నాన్ జీరో ఎలిమెంట్, ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ దే హ్యావ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. కంపల్సరీగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. ఈ కండిషన్స్ అన్ని కనుక సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ డెఫినేషన్. లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్ whose elements of f are called scalars. f లో ఉండేవన్నీ some scalars. Let capital V be a non-empty set whose elements are called vectors. వెక్టార్స్ స్కేలార్స్ అంటే మనకి డెఫినేషన్ తెలుసు. వెక్టార్స్ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ సమ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. స్కేలార్స్ అంటే సమ్ మ్యాగ్నిట్యూడ్ అంతే, దెర్ ఈజ్ నో డైరెక్షన్. 3 డైమెన్షన్లో వెక్టార్స్ ని మనం డినోట్ చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సెస్ మీదకి వెళ్తుందా, వైగా జెడ్కి వెళ్తుందా అనేది. దెన్ వి ఈస్ కాల్డ్ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ క్యాపిటల్ ఎఫ్. వెక్టార్ స్పేస్ అవ్వాలంటే సమ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 10 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 10 కండిషన్స్. కానీ డెఫినేషన్లో 3 ఇచ్చాను, ఇలా రాసిన పర్వాలేదు. కానీ మీరు ప్రూవ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ప్రూవ్ చేసేటప్పుడు 10 కండిషన్స్ ప్రూవ్. ఆ 10 ఎలా వస్తే ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ కండిషన్ వి కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. మనకు అందరికీ తెలుసు ఎబిలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. వి కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. దిస్ ఈస్ ద ఇంటర్నల్ కాంపోజిషన్. అండ్ ద సెకండ్ కాంపోజిషన్, సెకండ్ ప్రాపర్టీ, this is the external composition. For all a belongs to f, this is the scalar, and alpha belongs to v, this is a vector. That implies the product of these with respect to multiplication dot a into alpha is also belongs to v. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a అనేదేమో స్కేలారు, ఆల్ఫా అనేది వెక్టారు. ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేస్తే we get some vector. So that is అందుకనే a into alpha is also belongs to v. Third property, for all a comma b belongs to f, రెండు స్కేలార్లు తీసుకున్నాను అలాగే 2 vectors from and alpha comma beta is also belongs to v. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 కండిషన్స్ కదా, ఎబిలియన్ గ్రూప్ అంటే 5 కండిషన్స్ ప్లస్ ఇదొకటి 6 అయిపోయినాయి. ఈ రెండిట్లో 6 ఉన్నాయి. 6లో 7, 8, 9, 10 కండిషన్. ఈ స్టార్లు ఏమో 4. 6 + 4 10 కండిషన్స్. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. నెక్స్ట్ కండిషన్ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఏబి ఇంటూ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా. 1 ఇంటూ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఈ 6 కండిషన్స్ అయిపోయిన తర్వాత 7th కండిషన్లో బ్రాకెట్లో 2 వెక్టార్ని ఎడిషన్ చేయండి. 2 వెక్టార్స్ని ఎడిషన్ చేయండి, ఆల్ఫా ప్లస్ బీటా. బయట ఒక స్కేలార్ని పెట్టండి. ఈసారి 2 స్కేలార్ని ఎడిషన్ చేయండి, బయట ఒక వెక్టార్ని పెట్టండి. అలా గుర్తుంచుకోండి. బ్రాకెట్స్లో అది అటు ఇటు ఇది అటు రాసుకునే ఇబ్బంది ఏం లేదు. 2 వెక్టార్ని ఎడిషన్ చేసుకోండి, ఇక్కడ 2 స్కేలార్ని ఎడిషన్ చేసి ఒక వెక్టార్ బయట పడేసేయండి. సో ఏబి ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా. 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్. అంటే 10 కండిషన్స్ ఉన్నాయి. ఈ 10 కండిషన్స్ కనుక ప్రూవ్ చేస్తే దట్ ఈస్ ద వెక్టార్ స్పేస్. ఓకేనా? వన్ ఎగ్జాంపుల్ ఆన్ వెక్టార్ స్పేస్. Example 1. Let capital S be a non-empty set and F be a field. Let V be a set of all functions. ఇక్కడ చూడండి, క్యాపిటల్ వి బి ఏ వెక్టార్ స్పేస్ అంటే అందులో వెక్టార్స్ ఉంటాయని తీసుకుని, ఇక్కడ క్యాపిటల్ వి బి ద సెట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్. అంటే క్యాపిటల్ విలో వెక్టార్స్ కి బదులుగా ఫంక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు if addition and scalar multiplication are defined as, ఎడిషన్ మల్టిప్లికేషన్ ఎలా తీసుకోవాలో కూడా మనకి క్వశ్చన్లు ఇచ్చేశారు. ఎడిషన్ అయితే ఇలాగ చూడండి, 2 ఫంక్షన్స్ ఎఫ్ ప్లస్ జి
into x is equal to f of x plus g of x for all x belongs to s. క్యాపిటల్ ఎస్ అనేది ఏంటిది? ఒక నాన్ ఎంటీ సెట్ అనమాట. అంటే ఫంక్షన్స్ కి సమ్ ఎలిమెంట్స్ తీసుకొని ఆపరేట్ చేస్తున్నారు. f of x plus g of x for all x belongs to s. అండ్ c into f ఇదేంటిది? మల్టిప్లికేషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్. c అంటే సమ్ కాన్స్టెంట్ c into f of x ఫంక్షన్ for all x belongs to where f comma g belongs to v. v లో ఏం తీసుకోవాలి? ఓన్లీ ఫంక్షన్స్ ని తీసుకోవాలి. f కామా g కామా h కామా q కామా t మీ ఇష్టం, ఎనీ బట్ ఫంక్షన్, నాట్ ఏ వెక్టార్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ c belongs to f some constant అంటే స్కేలార్ అనమాట. Then show that V is a vector space. According to the definition of the vector space, we have to prove the 10 properties. So, చూడండి, let f g h belongs to V. ఇక్కడ చూడండి, బైనరీ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లోజర్ ప్రాపర్టీ. మనం అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాంపోజిషన్, బైనరీ కాంపోజిషన్ అంటాం కాబట్టి, మనం బైనరీ ఆపరేషన్ అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్లస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు బి, రెండు ఫంక్షన్ తీసుకున్నాను, ఒక స్కేలార్ తీసుకున్నాను. దెన్ క్లియర్లీ ఎఫ్ ప్లస్ జీ, ఆల్రెడీ వాడు డెఫినేషన్ ఇచ్చేసాడు, ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వి అండ్ సి ఇంటూ ఎఫ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వి. సేమ్ సెట్ లో పడాలి కనుక ఉంటే దట్ ఈస్ అ క్లోజర్ ప్రాపర్టీ. Addition of functions is an internal composition in V and the multiplication of a function by a scalar is an external composition in V over F. Next, associative property. Let f comma g comma h belongs to V. Now, associative property మనకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ 2 బ్రాకెట్స్ పెట్టుకోండి. f ప్లస్ g రెండు ఫంక్షన్స్ ప్లస్ విడిగా ఒక h ఫంక్షన్ ఆఫ్ x. f ప్లస్ g ఆఫ్ ఇంటూ x జస్ట్ మల్టిప్లికేషన్ ప్లస్ h ఇంటూ x. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లికేషన్ f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x ప్లస్ h ఆఫ్ x బ్రాకెట్ చేంజ్ f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x ప్లస్ h ఆఫ్ x f ఆఫ్ x ఇక x విడిగా పెట్టేసేయండి, g ప్లస్ h టోటల్గా x బయట తీసుకొచ్చేసేయండి, f ప్లస్ g ప్లస్ h for all x belongs to s. This is the associative property. Therefore, plus is associative in V. And the next is ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఐడెంటిటీ ఎలిమెంట్ చెప్పాలి అంటే నాకు ఎంతో కొంత యాడ్ చేస్తే మరలా తిరిగి నేనే రావాలి. దట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నాకు ఎంతో కొంత యాడ్ చేస్తే తిరిగి ఏమి రావాలి? మరలా నేనే రావాలి. అప్పుడు నాకు ఎవరిని యాడ్ చేస్తారు? జీరోని యాడ్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ జీరో అనేది సమ్ ఎలిమెంట్, అంటే దట్ ఐడెంటిటీ అనమాట. ఇక్కడ కానీ తీసుకోవాల్సిన ఏంటిది? సమ్ ఫంక్షన్ తీసుకోవాలి. అందువల్ల మనకి జీరో వెక్టార్ బదులు జీరో ఫంక్షన్, జీరో క్యాప్ ఫ్రమ్ ఎస్ టు ఎఫ్. అందుకని ఒక జీరో ఫంక్షన్ తీసుకున్నాను. ఈజ్ డిఫైన్డ్ బై, అంటే జీరో ఫంక్షన్ మీన్స్ జీరోనే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. కాబట్టి జీరో క్యాప్ బిలాంగ్స్ టు వి. జీరో క్యాప్ అంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నా కన్వీనియంట్ కోసం జీరో క్యాప్ అనేది ఒకటి తీసుకున్నాను. దిస్ ఈస్ ద జీరో ఫంక్షన్. అండ్ ఆల్సో ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు వి. ఇప్పుడు చూడండి, ఎఫ్ అంటే నేను ప్లస్ జీరో క్యాప్ అంటే జీరో ఫంక్షన్. చెప్పానుగా, నాకు ఒక ఫంక్షన్ యాడ్ చేస్తే పర్లా తిరిగి నేనే రావాలి. అందువల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీరో క్యాప్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. టోటల్గా చూడండి, నేనే వచ్చాను ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. సిమిలర్లీ ఎఫ్ ప్లస్ జీరో క్యాప్ దట్ ఈస్ ఆల్సో ఎఫ్ అనమాట. సో జీరో క్యాప్ ఈజ్ అ అడిటివ్ ఐడెంటిటీ ఇన్ వి. అండ్ ఇన్వర్స్ మీన్స్, ఇప్పుడు ఇన్వర్స్ కూడా ఒకసారి చూడండి. నేను ఒక ఫంక్షన్, నాకు ఇంకొక ఫంక్షన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎవరు రావాలంటే మనకి పైన ఐడెంటిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. మీకు పైన ఐడెంటిటీ జీరో క్యాప్ అనేది వచ్చింది, జీరో ఫంక్షన్ వచ్చింది. అందువల్ల ఇక్కడ కూడా ఏం రావాలి? నాకు వేరే ఫంక్షన్ కనుక యాడ్ చేస్తే తిరిగి పైన మనకు ఐడెంటిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. దిస్ ఇస్ ద లింకింగ్ అనమాట, ఐడెంటిటీకి ఇన్వర్స్ కి లింకింగ్. ఇప్పుడు చూడండి, ఎఫ్ బిలాంగ్స్ టు వి. ఇఫ్ ఇప్పుడు మైనస్ ఎఫ్ అని తీసుకున్నాను అనుకోండి, మైనస్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వస్తుంది. అందువల్ల మైనస్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఎఫ్ అంటే నేను ప్లస్
మైనస్ ఎఫ్, దీన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. మైనస్ ఎఫ్ చేయడం వల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0 క్యాప్ ఆఫ్ ఎక్స్. దిస్ ఇస్ ద జీరో ఫంక్షన్. చూసారా, మీకు పైన ఐడెంటిటీ ఏదైతే వచ్చిందో అది రావాలి. దీనికే కాదు, ఏ ప్రాబ్లం కైనా అంతే. కాబట్టి సో ఈ రెండు డన్. కాబట్టి మైనస్ ఎఫ్ ఎవరినైతే యాడ్ చేశారో వాడు ఇన్వర్స్ అనమాట. మైనస్ ఎఫ్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇన్ క్యాపిటల్ వి. Similarly, commutative property. Commutative means nenu plus miru is equal to miru plus nenu. This is the commutative property. Here, nenu plus miru means two functions. Nenu oka function, miru oka function. Let f comma g belongs to v. Now, f plus g of x is equal to f of x plus g of x. Interchange. G of x plus f of x, that is equal to common this and g plus of a into x for all x belongs to s. Therefore, f plus g is equal to g plus f. Here plus is the commutative in v. ఇక్కడ వరకు ఎన్ని ప్రాపర్టీ 4 అయినాయి. ఇకపోతే 5 కాంపిటేటివ్ కూడా అయిపోయింది కదా, రైట్. 5 అయిపోయినాయి. దేర్ఫోర్ ఫస్ట్ v కామా ప్లస్ ఈజ్ అనే బీలియన్ గ్రూప్. ఇక్కడ వరకు ఒక కండిషన్ అయిపోయింది మనకి. డెఫినేషన్ లో మీకు ఒక కండిషన్ ఇవ్వండి ఇక్కడ పైన, v కామా ప్లస్ ఈజ్ అనే బీలియన్ గ్రూప్. ఇక్కడ వరకు అయింది అంతే. ఓకేనా. నౌ స్కేలార్ మల్టిప్లికేషన్. లెట్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు వి అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ లో ఉండే వాళ్ళంతా స్కేలార్స్. నేను చెప్పాను కదా, రెండు వెక్టార్స్ ని తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే 2 ఫంక్షన్స్. కాబట్టి 2 ఫంక్షన్స్ ని బ్రాకెట్స్ లో పెట్టండి, ఒక స్కేలార్ బయట వదిలేసేయండి. ఏ ఇంటూ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జస్ట్ మల్టిప్లై ఏ ఇంటూ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ that is equal to, you can multiply with constant scalar a into f of x plus a into g of x that is equal to a brackets change a into f of x that is plus a into g of x that is equal to x common is the a f plus a g for all x belongs to s. Therefore a into f plus g is equal to a f plus a g. ఇది ఎన్నో కండిషన్? ఆ 5 అయిపోయినాయి కదా, ఇది is the 6th condition. This is the scalar multiplication, external composition. Next, రెండు స్కేలార్ బ్రాకెట్స్ లో పెట్టుకోండి. a ప్లస్ బి ఇంటూ ఎఫ్ ఒక వెక్టార్ కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ బయట పెట్టాలి. ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మల్టిప్లై ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ప్లస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏఎఫ్ ప్లస్ బిఎఫ్ ఆఫ్ ఎక్స్ for all x belongs to s. So a plus b into f is equal to af plus bf. So this is the 7th condition. And then 5, 6, 7 done. And the next, ab into f of x is equal to bracket ab into f of x brackets change a into ఒక స్కేలార్ ని బయట పెట్టుకొని రెండో స్కేలార్ తో ఫంక్షన్ మల్టిప్లై b into f of x that is equal to a into bracket chain b into f of some x a into bf of x for all x belongs to f. ab into f ఇక్కడ సరిగ్గా పడలేదు, ఇది సరిగ్గా చూడండి. ab into f is equal to a into bf. ఓకేనా. 9 ప్రాపర్టీస్. లాస్ట్ ప్రాపర్టీ 1 into f. 1 తో ఏ ఫంక్షన్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. 1 into f of x is equal to 1 into f of x that is equal to f of x for all x belongs to s. Therefore 1 into f is equal to f. Therefore v is a vector space over f. v is a vector space over f. దీని షార్ట్ కట్ లో ఎలా రాస్తారంటే v అని రాసి ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి క్యాపిటల్ f అని పెట్టండి. దీన్ని ఎలా చదువుతాం, రీడ్ చేస్తామంటే v is a vector space over f. v is a vector space over f. ఓకేనా. Now elementary properties of a vector space. వెక్టార్ స్పేస్ లో సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక 8 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 8 ప్రాపర్టీస్ ని మనం ప్రూవ్ చేసుకుంటే మనకి రాబోయే థియరమ్స్ లో ఎక్కడైనా ఈ కండిషన్స్ అన్ని అప్లై అవుతాయి అనమాట. అందువల్ల ఆ థియరమ్స్ కి వెళ్లే ముందు ఒక చిన్న ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ మనం ప్రూవ్ చేసుకుందాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్, దెన్ a into 0 bar. 0 bar is the vector. ఇక్కడ ఒక కండిషన్ నోట్ పాయింట్ 0 and 0 bar. 0 is the scalar, 0 bar is the vector. మరి 0 వెక్టార్ ఉంటుంది,
జీరో స్కేలార్ కూడా ఉంటుంది. స్కేలార్ని అయితేనేమో సింగిల్ గా జీరోగా డినోట్ చేస్తాము. వెక్టార్ మరి జీరో వెక్టార్ అంటే ఎలా డినోట్ చేయాలంటే జీరో పెట్టి పైన బార్ పెట్టాలి. అదే టెక్స్ట్ బుక్స్ లో కనుక చూస్తే కొన్ని థిక్ గా ఉంటాయి. మనం టెక్స్ట్ బుక్ లో చదవం కాబట్టి జస్ట్ అలా అబ్జర్వ్ చేసుకోండి. జీరో బార్, ఓకేనా. ఏ ఇంటూ జీరో బార్ ఇస్ ఈక్వల్ టు జీరో బార్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఓకేనా. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ప్రూఫ్. డేటా ఏదైతే డేటా ఇచ్చారో మనం అది తీసుకున్నాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్, ఓకేనా. వి ఆఫ్ ఎఫ్ బి ఏ లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ తీసుకున్నాం, ఓకేనా. మీకు ఆ 10 ప్రాపర్టీస్ లో ఏదైనా యూజ్ అయితే వాడేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ప్రాపర్టీ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. ఇక్కడ ఒక 2 స్కేలార్లు 2 వెక్టార్లు తీసుకొని ముందే రాసుకున్నాను. మనకి థీరంలు ఎక్కడైనా ఉపయోగపడితే వాడుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏ ఇంటూ జీరో బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అలాగే ఉంది. జీరో వెక్టార్ ని జీరో బార్ ప్లస్ జీరో బార్ రాసుకుంటా. మళ్ళీ తిరిగి ఎవరు వస్తారు? జీరోని 2 టైమ్స్ కాదు, మీరు 100 టైమ్స్ రాసుకున్న జీరోనే వస్తుంది, జీరో వెక్టారే వస్తుంది. అందువల్ల నా కన్వీనియంట్ కోసం ఏం చేసా, జీరో బార్ అనే వెక్టార్ ని జీరో బార్ ప్లస్ జీరో బార్ గా రాసుకుంటా. నౌ యూ కెన్ మల్టిప్లై ప్రాపర్టీ, ఓకేనా. మనకి 8th ప్రాపర్టీ ఏ ఇంటూ సమ్ జస్ట్ మల్టిప్లికేషన్ ఇండి 2 వెక్టార్స్ ని. 6th ప్రాపర్టీ 7th ప్రాపర్టీ రెండు వెక్టార్లని ఎడిషన్ పెట్టుకొని ఒక స్కేలార్ బయట పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఏ ఇంటూ జీరో బార్ ప్లస్ ఏ ఇంటూ జీరో బార్, ఓకేనా. దీని నుంచి అగైన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఇంటూ జీరో బార్ కి ఇంకొక జీరో వెక్టార్ని యాడ్ చేస్తా. నాకు ఒక జీరో వెక్టార్ని యాడ్ చేస్తే నేనేమన్నా చేంజ్ అవుతానా? ఏమవనుగా. అలాగే ఏ ఇంటూ జీరో బార్ కి ప్లస్ ఒక జీరో వెక్టార్ని యాడ్ చేయడం వల్ల పెద్ద నష్టం ఏమీ రాదు. అందువల్ల నేను నా కన్వీనియంట్ కోసం ఏం చేయాలి, దీనికి ఒక జీరో వెక్టార్ని యాడ్ చేసుకున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసుకున్నాను. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, మన ఆల్రెడీ తెలుసు మనకి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ క్యాన్సిలేషన్ లా ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ గ్రూప్ థియరీ. కాబట్టి ఏ ఇంటూ జీరో బార్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో బార్. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ ప్రాపర్టీ జీరో ఇంటూ ఇక్కడ స్కేలార్ జీరో ఇంటూ ఆల్ఫా స్కేలార్ ఇంటూ వెక్టార్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో వెక్టార్. జీరోతో ఏది మల్టిప్లై చేసినా జీరోనే రావాలి, కానీ అక్కడ వెక్టార్ ఉంది. అందువల్ల స్కేలార్ ఇంటూ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మనకి వెక్టార్ రావాలి, కాబట్టి అందుకని జీరో బార్ అని పెట్టుకున్నాను. సెకండ్ ప్రాపర్టీ కన్సిడర్ జీరో ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు ఈ జీరోని ఎలా రాసుకుంటానండి, జీరో ప్లస్ జీరో రాసుకుంటా, నో ప్రాబ్లం. ఇంటూ ఆల్ఫా అలాగే రాసుకున్నాను. వీ కెన్ మల్టిప్లై జీరో ఇంటూ ఆల్ఫా ప్లస్ జీరో ఇంటూ ఆల్ఫా. నా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జీరో ఇంటూ ఆల్ఫాకి ఇంకొక జీరో వెక్టార్ని యాడ్ చేసుకున్నాను. ఏమన్నా చేంజ్ అయిద్దా? నో, దెర్ ఈస్ నో చేంజ్ వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ. జీరో ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీరో బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అలాగే ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే ఉంది, జీరో ఇంటూ ఆల్ఫా ప్లస్ జీరో ఇంటూ ఆల్ఫా. అగైన్ వీ కెన్ అప్లై ద లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా టు గెట్ అవర్ ఆన్సర్. జీరో ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఏ ఆల్ఫా, ఓకేనా. థర్డ్ ప్రాపర్టీ కన్సిడర్ జీరో బార్ పెట్టుకో. కన్సిడర్ జీరో బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జీరో బార్ దట్ ఈజ్ ఈ ఏని అలాగే ఉంచండి. ఇక్కడ జీరో వెక్టార్ని నేను ఎలా రాసుకుంటాను అంటే, నాకు అక్కడ క్వశ్చన్ లో ఏ ఇంటూ మైనస్ ఆల్ఫాలు ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఒక ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫాలు రావాలి కాబట్టి. అదే ఒకవేళ మీకు క్వశ్చన్ లో బీటాలు కనుక ఉంటే మీరు బీటాలతో రాసుకోవాలి, ఓకేనా. దిస్ ఇస్ లాజికల్ అన్నమాట. అంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని లెట్ us assume దట్ జీరో వెక్టార్ ని we can write alpha plus into plus of minus alpha multiply a into alpha plus a into minus alpha. ఒక ఏ ఆల్ఫాని ఇటువైపు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా, ఓకేనా. థర్డ్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా. ఫోర్త్ ప్రాపర్టీ consider జీరో వెక్టార్ జీరో వెక్టార్ is equal to we know that జీరో బార్ is equal to జీరో ఇంటూ ఆల్ఫా స్కేలార్ ఇంటూ వెక్టార్ is equal to వెక్టార్ దట్ ఈస్ ఈక్వల్ టు అంటే జీరో బార్ ని ఎలా రాసుకోవచ్చు, జీరో బార్ is equal to జీరో ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు ఈ జీరోని ఎలా రాసుకుంటానంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ, అంటే ఒక మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే జీరోనే వస్తుంది మనకి, అందువల్ల ఇలా రాసుకున్నాను ఇంటూ ఆల్ఫా. జీరో బార్ is equal to మల్టిప్లై ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా. ఈ ఏ ఆల్ఫాని ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఏ ఆల్ఫా అవుతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మైనస్ ఏ
ఇంటూ మైనస్ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అని ఎలా రాస్తామంటే ఈ మైనస్ అలా బయట ఉంచండి, ఈ ఏని స్కేలార్ లోపల తీసుకెళ్ళండి, మైనస్ ఇంటూ ఏ ఆల్ఫా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఆల్ఫా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏం కావాలంటే ఇది కావాలి, ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా కావాలి. సార్ డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా అంటే మనకి మైనస్ అనేది లేదు, స్కేలార్ అంటే ప్లస్ అనేది ఆపరేషన్ అక్కడ యూజ్ చేయాలి కాబట్టి నేను దాన్ని ఎలా రాస్తానంటే ఏ ఇంటూ ఆల్ఫా ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ బీటా రాసుకుంటే, ఎందుకంటే మన కండిషన్లో లేదు కదా, అది మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ లేదు కదా, అందువల్ల ఆ బైనరీ ఆపరేషన్ రావడం కోసం ప్లస్ ఆఫ్ మైనస్ బీటా రాసుకుంటాను. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ బీటా. సో ఇక్కడ ఇప్పుడు మల్టిప్లై చేస్తాను, ఇక్కడ వెక్టార్ స్పేస్లో కండిషన్ వచ్చేటట్లుగా ప్లస్ రాసుకున్నాను, రాసుకొని ఇక్కడ ఎలాబరేట్గా ఏం చేస్తానంటే జస్ట్ మల్టిప్లై చేస్తాను అనమాట, ఇన్నర్లో మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ బీటా. నెక్స్ట్ సెవెంత్, కొంచెం సెవెంత్ జాగ్రత్తగా వినండి, సెవెంత్లో జాగ్రత్తగా వినండి. ఏ ఇచ్చేసాడు, ఒక స్కేలార్ ఇచ్చాడు, అలాగే ఒక వెక్టార్ ఇచ్చాడు. థర్డ్ కండిషన్, థర్డ్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ కూడా వాడిచ్చేసాడు, ఈ మూడు ఇచ్చాడు, ఒక స్కేలార్ ఇచ్చాడు, ఒక వెక్టార్ ఇచ్చాడు. ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఇది కూడా వాడిచ్చేసాడు. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే దట్ ఇంప్లైస్ ఏ 0 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఏ అనేది 0 అన్న చెప్పమంటున్నాడు, లేకపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చెప్ప 0 వెక్టార్ అనేది 0 స్కేలారు 0 వెక్టార్ చెప్పమంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఏ ప్లేస్ ఏ అనేది ఏంటిది సమ్ స్కేలారు, ఈ ఏ ప్లేస్ లో 0 కనుక వచ్చేసింది అనుకో, అంటే స్కేలార్ అంటే ఏనే పెట్టాలని రూల్ ఏమి లేదుగా, ఇప్పుడు స్కేలార్ ఇంటూ వెక్టారు వెక్టార్ అని చెప్పాం, ఓకేనా. ఇప్పుడు నేను అక్కడ జీరో వెక్టార్ రావాలి అంటే ఏ ప్లేస్ లో 0 అనే ఒక స్కేలార్ ని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏ ప్లేస్ లో 0 అనే స్కేలార్ ని పెట్టాను అనుకోండి, అప్పుడు 0 ఇంటూ వెక్టార్ అంటే స్కేలార్ ఇంటూ వెక్టార్ 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి అంటే మనకి 0 రావాలి, అంటే ఇక్కడ స్కేలార్ ఇంటూ వెక్టార్ రావాలి, అందుకని 0 వెక్టార్ అయిపోద్దిగా, సింపుల్ గా అయిపోద్దిగా. ఇక్కడ నేను ఏ అనేది స్కేలార్ కాబట్టి నేను 0 కూడా ఒక స్కేలార్ తీసుకుంటాను సార్ అంటాను, ఓకేనా. రైట్, ఇప్పుడు అదే చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక మీరు తీసుకుంటే, 0 స్కేలార్ ఇక్కడ, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దెన్ దేర్ ఈస్ నథింగ్ టు ప్రూవ్, ఎందుకంటే 0 కూడా ఒక స్కేలార్ కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్. ఒకవేళ ఏ 0 కాదు, ఎనీ నాన్ జీరో నెంబర్ 1 2 3 4 5 6 వాట్ ఎవర్ ఇట్ మే బి, సో నాన్ జీరో ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఒక స్కేలార్ లో 0 కాకుండా ఏ తీసుకున్నా, క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఫీల్డ్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ అ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. అంటే ఫీల్డ్ లో స్క్రీన్ కనిపించట్లేదు సార్, ఎక్కడ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్, అయింది నాన్న, కనిపించట్లేదు సార్, అందరికీ కనిపించట్లేదా మేడం? కనిపిస్తుంది సార్ మాకు. రైట్ రైట్ రైట్, ఇక్కడ చూడండి, నాన్ జీరో ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ ఈజ్ ద ఫీల్డ్. నేను స్టార్టింగ్ లో డెఫినేషన్ చెప్పా, ఫీల్డ్ డెఫినేషన్ ఏంటిది, మనకి 6 కండిషన్స్ ఉన్నాయి ఫీల్డ్ డెఫినేషన్ అవ్వాలంటే, అందులో లాస్ట్ కండిషన్ ఫీల్డ్ అంటే ఏం లేదు, ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఏది తీసుకున్నా దానికి ఇన్వర్స్ అనేది ఉంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫీల్డ్ లో ఏ అనే ఒక స్కేలార్ తీసుకున్నాను కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఫీల్డ్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్. ఇది మనకి ఎక్కడైనా యూజ్ అయితే యూజ్ చేసుకుందాం, ఓకేనా. సిన్స్ ఇప్పుడు 7th కండిషన్ లో వాడు ఇచ్చేసాడు చూడండి, 7th కండిషన్ లో ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని ఇచ్చేసాడు కదా, అది అందుకనే నేను ఇక్కడ సిన్స్ అంట, సిన్స్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఓకేనా. నౌ వీ కెన్ మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ 0 బార్, బ్రాకెట్స్ చేంజ్, ఓకేనా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మరలా ఇక్కడ ఇలా 0 బార్ వచ్చిందంటే ఇది ఏ ఇన్వర్స్ అనేది కూడా ఫీల్డ్ లో ఉండేవంటి ఏంటి స్కేలార్ అనమాట, అంటే ఫీల్డ్ లో ఉంది, ఏ ఇన్వర్స్ కూడా ఫీల్డ్ లో ఉంది ఇక్కడ, ఓకేనా. అందుకు ఇక్కడ ఫీల్డ్ లో ఏ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేసుకున్నాం, మన ఇష్టం వచ్చింది కాదు, అందుకని ఇక్కడ ఏ ఇన్వర్స్ కూడా ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్ లో ఉండే ఒక స్కేలార్ కాబట్టి స్కేలార్ ఇంటూ వెక్టార్ మనకి ఏం రావాలి, వెక్టార్ రావాలి, అందుకని 0 బార్ వచ్చింది.
సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ గ్రూప్ థియరీలో మనం చూసాం ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 1 మల్టిప్లికేషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1 కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 ఇంటూ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ 1 ఇంటూ ఆల్ఫా అంటే ఎంత ఆల్ఫానే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ మనకేం కావాలి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి లేకపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని అవ్వాలి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనేమో దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ ఒకవేళ 0 కాకపోతే అప్పుడు ఆల్ఫా తీసుకుంటాను నేను కాకపోతే నువ్వు కాకపోతే నేను అంతే నెక్స్ట్ 8th ప్రాపర్టీ a minus b into alpha is equal to a plus of minus b అంటే సేమే a minus b నే కానీ బైనరీ ఆపరేషన్ ప్లస్ తీసుకుంటున్నాను కాబట్టి a plus of minus b into alpha is equal to just multiply a into alpha plus minus b into alpha hence prove this is the elementary properties of a vector space మేడం ఆపేద్దామా హలో కంటిన్యూ చేయవయ్యా రైట్ ఓకే సార్ మనం 10 కి రావాలిగా కాలేజీకి అందుకని రైట్ hence prove next theorem prove that next theorem చూడమ్మా prove that డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరు ఏయ్ సౌండ్ ఎవరమ్మా రైట్ హలో theorem ఎవర్రా prove that every field is a vector space over itself every field is a vector space మొహియుద్దీన్ అంట సార్ ఎవర్రా మోహిద్దీన్ మేడం ఆ నేమ్ రాసుకోండి క్లాస్ లో మనం చూడొచ్చు షేక్ సర్దార్ మొహియుద్దీన్ అనేవాడు మ్యూట్ చేయాల రైట్ ఏయ్ అమ్మా ప్లీజ్ సర్దార్ మోహిద్దీన్ మ్యూట్ యువర్ సెల్ఫ్ prove that every field is a vector space over itself మనకి వెక్టార్ స్పేస్ డెఫినేషన్ లో లెట్ వి బి ఏ వెక్టార్ స్పేస్ అంటాం అంటే వి అనేది ఒక వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే విలో ఉండేవన్నీ ఏంటి వెక్టార్స్ వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్పాలి కానీ ఇక్కడ చూడండి ఎవ్రీ ఫీల్డ్ అంటున్నాడు అంటే ఫీల్డ్ లో ఉండేవన్నీ స్కేలార్స్ కాబట్టి అలాంటి ఫీల్డ్ ని తీసుకొని వెక్టార్ స్పేస్ అని చెప్పాలి ఓవర్ ఇట్ సెల్ఫ్ లెట్ ఎఫ్ కామా లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్ చూడండి వెక్టార్ తీసుకోని నేను ఎందుకని వాడు ఫీల్డ్ నే వెక్టార్ స్పేస్ అని చెప్పమంటున్నాడు కాబట్టి అన్ని స్కెలార్లే తీసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎఫ్ f of f is a vector space f is a field యాక్చువల్ గా మనం v of f is a vector space అంటాం కానీ ఇక్కడ ఫీల్డ్ అంటున్నాడు కాబట్టి f of f is a vector space చేయాలి అంటే f కామా ప్లస్ c అనే బూలియన్ గ్రూప్ మనకి ఫీల్డ్ డెఫినేషన్ లోనే ఉంది ఫీల్డ్ డెఫినేషన్ లోనే f కామా ప్లస్ c అనే బూలియన్ గ్రూప్ f కామా డాట్ ఈజ్ ఎ సెమీ గ్రూప్ అన్నాం సో ఈ రెండు కండిషన్లు చూడండి f కామా ప్లస్ c అనే బూలియన్ గ్రూప్ అలాగే a belongs to f alpha belongs to a belongs to f and alpha is also belongs to f that implies a into alpha is also belongs to f ఇక్కడ రెండు స్కేలార్లే వెక్టార్లు ఎవరు లేరు అందుకని a into alpha is also belongs to f ఓకేనా ఫీల్డ్ డెఫినేషన్ లో f కామా ప్లస్ ఈజ్ అనే బూలియన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా రాసేసుకున్నాం నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఫర్ ఆల్ a కామా b belongs to f and alpha కామా బీటా బిలాంగ్స్ టు ఎఫ్ రెండు స్కేలార్లు తీసుకున్నాను అలాగే రెండు స్కేలార్లు ఇంకోటి ఎఫ్ లో తీసుకున్నాను జస్ట్ కండిషన్ రాసేయండి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఓకేనా ఆ డెఫినేషన్ రాసేసుకోండి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్ ఓకేనా నెక్స్ట్ షో దట్ this set of all complex numbers form a vector space complex numbers ante mathematics lo the biggest set is the complex number set antakana pedda set em undadu the complex numbers is in the form of a plus ib ala unte dani complex numbers antaru alanti complex numbers ni తీసుకొని they form a vector space over the field of real numbers okay na కాంప్లెక్స్ సార్ హలో
let C be the set of all complex numbers. ఆల్ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఏమన్నాడు చూడండి, కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్మ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నంబర్స్. అందుకని రియల్ నెంబర్స్ కూడా తీసుకుంటాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్. నా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సి ఆఫ్ ఆర్, ఇందాక మీకు చెప్పాను కదా, వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే ఇలా రాసుకోవచ్చు. వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్. అందుకని ఇక్కడ సి ఈజ్ ఏ, ఇక్కడ సి ఆఫ్ ఆర్ అంటే సి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ రియల్ నంబర్స్. కాబట్టి లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్. ఫీల్డ్ అంటే అన్ని డెఫినేషన్లు, ఎఫ్ కామా ఆర్ కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్, ఆర్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ అండ్ ఎనీ ప్రాపర్టీ. అలాగే వీ నో దట్ సి కామా ప్లస్ సి ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. కాంప్లెక్స్ నెంబర్స్ ఏదన్నా తీసుకొని దాని మీద ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ అప్లై చేస్తే, మనం ఆల్రెడీ చేసాం ఈ థియరమ్. మనం ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. 5 conditions. We know that multiplication of complex numbers is a scalar multiplication. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాను, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు సి తీసుకుంటే, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎలా ఉండాలని చెప్పాము, ఆల్ఫా అనేమో ఏ ప్లస్ ఐబి ఫామ్ లో తీసుకుంటాను, బీటా అనేమో సి ప్లస్ ఐడి ఫామ్ లో తీసుకుంటాను. ఇప్పుడు ఏ ఇంటూ, ఇక్కడ ఈ ఆల్ఫా ప్లేస్ లోనేమో ఏ ప్లస్ ఐబి పెట్టండి, ప్లస్ సి ప్లస్ ఐడి పెట్టండి. ఇక్కడ ఏ అంటేనేమో రియల్ పార్ట్, విత్ ఐతో ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్, అంటే ఏ ప్లస్ సి. ఇక్కడ ఎడిషన్ కదా, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, రియల్ నంబర్స్ రియల్ పార్ట్ అంతా ఒకటే, ఒక బ్రాకెట్ లో పెట్టండి, అంటే ఏ ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ బి ప్లస్ డి. మళ్ళీ తిరిగి మనకి సేమ్ అదేగా వచ్చింది. కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా. సిమిలర్లీ వీ కెన్ అప్లై దీస్ 2 conditions. ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. సిమిలర్లీ ఏ ఇంటూ బి ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏమొద్దు, ఇది తీసుకోండి, ఏ ప్లస్ ఐబి. బీటా ఎక్కడైనా కనబడితే సి ప్లస్ ఐడి తీసుకోండి, ఓకేనా. లాస్ట్ ప్రాపర్టీ 1 ఇంటూ ఆల్ఫా అంటే 1 ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఆల్ఫా ఏ ప్లస్ ఐబి. 1 ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ ఐబినే, we get a plus ib that is equal to alpha. Therefore, so all conditions are satisfied, the 10 properties are done. Kabatti therefore C of R is a vector space. Over the C of R is a vector space. Okay na, done. This is the first class for linear algebra. If you have any doubts, please raise your hands. Any doubts? Any doubts? సార్ చెప్పు సార్, నేను రమణ మేడం. చెప్పండి. ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ నేమ్ తోనే ఎన్రోల్ అయ్యారు, వాళ్ళ రోల్ నంబర్ తో ఎన్రోల్ అవ్వలా. బాబు వాళ్ళని ఎవరయ్యా వాళ్ళు? కే రామకృష్ణ ప్రసాద్. హలో చెప్పండి. మరి అలాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే అటెండెన్స్ వాళ్ళకి నోట్ అవ్వదు అని చెప్పండి. ఎవరైతే రోల్ నంబర్స్ తో ఎంటర్ అవ్వలేదో వాళ్ళకి అటెండెన్స్ ఉండదు. మీరు క్లాస్ కి వచ్చినా వేస్ట్ అయిపోతుంది. మేడం ఇండివిజువల్ గా ఒక రోల్ నెంబర్ పిలవండి, అసలు ఉన్నారా లేదో క్లాస్ లో. 174,332 ఎస్ సంధ్య. 174 సే అటెండెన్స్ 174,322. వెరీ గుడ్. రోహిత్ 184,340. 184,340. 184,340. sir. Right. And the next Mandalapu Anchor 184,648. 184,648. E Sravani 184,972. సార్ ఓకే. ఇంకొక అమ్మాయి కూడా, లిఖిత అనే అమ్మాయి, వాళ్ళిద్దరి నంబర్ చెప్పమని చెప్పండి. లిఖిత అంటే చూడండి అమ్మా. ఎవరు రమణ? ఇంకా మ్యూట్ లో పెట్టమ్మా. Your roll number followed by your name. కే లిఖిత అనే వాళ్ళు క్లాస్. Otherwise your attendance will not be entered. Simply kept absent.
మ్యామ్ దిస్ క్లాస్. ఆ, అది 2 టైమ్స్ చెప్పమ్మా. డిస్ప్లే అయింది మ్యామ్, అందుకని అది ఎంటర్ అవ్వలేదు మ్యామ్ నేమ్. ఓకే 187 184,377 అయితే 77 మ్యామ్, 184,377. ఓకే. కె రామకృష్ణ ప్రసాద్ సార్ చెప్పండి. కె రామకృష్ణ ప్రసాద్, indicate your roll number, otherwise your attendance will not be entered. సో మీ అందరిది అటెండెన్స్ తీసుకున్న తర్వాతే కంక్లూడ్ చేయండి అమ్మా క్లాస్. అటెండెన్స్ తీసేసుకున్నాను సార్, వీళ్ళిద్దరు రోల్ నంబర్సే రాలా. వాళ్ళిద్దరిని ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడమని చెప్పండి. ఎవరో క్యాండిడేట్? ఇప్పుడు లిఖిత అన్న అమ్మాయి రామకృష్ణ చెప్పింది సార్. రామకృష్ణ ప్రసాద్. Who is Ramkrishna Prasad? Respond. Otherwise, you treat as a absent. సార్ హలో నాగాని కూడా ఇంకొకరు వచ్చారు సార్, నాగంట. Nag. Who is other fellow? Nag. He is also Sir, not రోల్ నంబర్ పెట్టా సార్. ఓకే రైట్. ఇప్పుడు వచ్చింది 184,388. 184,334. ఓకే. right. All the students must note down. You have to enter your roll number followed by your name. Otherwise, Madam, your attendance will not be posted. రాజులపాటి ఉమా ఫణీంద్ర రోల్ నెంబర్ రాసుకున్నారా మేడం? రోల్ నంబర్ తన పేరు ఓన్లీ పేరు వచ్చిందా సార్? రాజులపాటి ఉమా ఫణీంద్ర రోల్ నెంబర్ పెట్టినానా? పెట్టాను సార్. రైట్. 6 ఉమా ఫణీంద్ర పెట్టు, పెద్దదైపోయింది. ఓకే సార్. ఓకే రైట్. అందరిది ఎంటర్ అయిందంటే మీరు క్లోజ్ చేసేయండి అమ్మా. నేను సర్దార్ మొయిద్దీన్, షేక్ సర్దార్ మొయిద్దీన్. వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఎందుకని మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అడగండి, క్లారిఫై చేసుకోండి. రే సర్దార్ మొయిద్దీన్, డిస్టర్బ్ చేస్తున్నావేంట్రా? ఎందుకు డిస్టర్బ్ వస్తుంది నీ దగ్గర నుంచి? చూసుకోవాలి కదా. నేను 2 టైమ్స్ పిలిచినప్పుడు క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఉన్నదే 50 minutes. అది రేపటి నుంచి రిపీట్ కానీ మాకు దాన్ని. ఓకే ఓకే సార్. కాదమ్మా, 200 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మీరు అలా మధ్యలో మ్యూట్ చేయకపోతే మాత్రం, అన్మ్యూట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, క్లాస్ డిస్టర్బ్ చేయండి. ఎర్రబడి నాగేంద్ర. రైట్. ఎర్రబడి నాగేంద్ర రోల్ నంబర్ వై నాగేంద్ర. మేడం వారు రోల్ నెంబర్ రాసుకున్నారా? నాగేంద్ర, వై నాగేంద్ర. సార్ నాకు అందరి పేర్లు నంబర్ తో పాటు పేరు వచ్చేసింది సార్. మరి ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వై నాగేంద్ర అనేవాడు అసలు లేడు, ఆడు ఆన్లైన్ లో లేడు. ఎందుకంటే ఎన్నిసార్లు పిలిచినా కూడా వాడు నాట్ రెస్పాండెడ్. వాడికి ఆప్షన్ పెట్టేసేయండి, వై నాగేంద్ర అనే పర్సన్ కి ఆప్షన్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. రైట్. యూసఫ్ షేక్. Okay. Thank you, my dear children. Have a nice day. Bye. Tata sir. Bye sir.